ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బాబు కేబినెట్లో పలువురు సీనియర్ నేతలకి అవకాశం దక్కలేదు. దీంతో జగన్ తరహాలోనే బాబు కూడా 2.5 ఏళ్లకు మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలున్నాయనే చర్చలు సాగుతున్నాయి. సీనియర్లు ఎవరికి కేబినెట్లో స్థానం దక్కలేదు. దీంతో ప్రస్తుత ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు కేవలం 2.5 ఏళ్లకే పరిమితమవుతారన్న ప్రచారం జరుగుతోంది. తరువాత విస్తరణలో సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అలాగే ప్రాంతాల వారీగా అందరికీ సముచిత స్థానం కల్పించాల్సి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలు ఉన్నారు. వీరికి సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశాలు ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు. అలాగే పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలు గతంలో మంత్రులుగా చేసిన వారు. పాత కొత్త వారితో మంత్రులుగా అవకాశం కల్పించారు. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. చివరి నిమిషంలో వచ్చిన కొలుసు పార్థసారథి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోగా వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు. జిల్లాలో సీనియర్ నేతలు ఎంపికైన వారికి అవకాశం కల్పించలేదు. కొత్త వారికే ఛాన్స్ ఇచ్చి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, గద్దె రామ్మోహన్ రావు, పరిటాల సునీతతో పాటు చాలా మంది సీనియర్లకు అవకాశం కల్పించలేకపోయారు. దీనితో జగన్ తరహాలో 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గాన్ని మారుస్తారన్న ప్రచారం ఉంది. మరి ఇదే కేబినెట్తో 5 ఏళ్లు కొనసాగిస్తారా లేదా మధ్యలో మారుస్తారా అనేది వేచి చూడాలి. ఇక మంత్రివర్గ ఎంపికలో పక్కా సామాజిక న్యాయం పాటించాలి. మంత్రివర్గంలో 8 బీసీ, 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్టీ, మైనారిటీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.